హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి 2 రోజుల క్రితం ఆర్ఆర్బీ నుండి గ్రూప్ డీకి సంబంధించి అఫీషియల్ కీ అనేది విడుదలవ్వడం జరిగింది. సో ఈరోజు మనం అబ్జెక్షన్స్ అనేవి ఎలా పెట్టాలి, ఫీ పేమెంట్ ఎలా చేయాలి అన్నది డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతకుముందు ఇంకా కీ ఎవరన్నా చెక్ చేసుకోకపోతే ఇక్కడ అబ్జెక్షన్ ట్రాకర్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో సెకండ్ ఆప్షన్ క్యాండిడేట్ రెస్పాన్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేసినట్లయితే కనుక మీ యొక్క పేపర్ అనేది మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా డౌన్లోడ్ అయిన పీడిఎఫ్లో ప్రతిదానికి కూడా క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆ క్వశ్చన్కి మీరు ఏ ఆన్సర్ చూస్ చేసుకున్నారు, ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో దీని ద్వారా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఏదైనా కనుక మిస్టేక్స్ ఉంటే కనుక మీరు అబ్జెక్షన్ అనేది పెట్టాలి. సో ప్రతి క్వశ్చన్కి కూడా ఒక క్వశ్చన్ ఐడి అనేది పక్కన ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏదైతే అబ్జెక్ట్ చేయాలి అనుకుంటున్నారో వాటి యొక్క క్వశ్చన్ ఐడి అనేది నోట్ చేసుకుని ఉంచుకోండి. ఓకే, సో ఈ క్వశ్చన్ మనకు అబ్జెక్షన్స్ పెట్టాలి అనుకుంటే కనుక 19వ తారీఖు లోపల మీరు అబ్జెక్ట్ అనేది చేయాలి. చివరి తేదీ అనేది 19వ తారీఖు. అలాగే అబ్జెక్ట్ చేయడానికి ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ₹50 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 క్వశ్చన్స్కి అబ్జెక్షన్స్ పెడితే కనుక 3 × 50 150 రూపీస్ అనేది పే చేయాలి. మీరు పెట్టిన అబ్జెక్షన్స్ అనేది కనుక ఆర్ఆర్బీ చెక్ చేసి కరెక్ట్గా ఉంటే కనుక మీకు మార్క్స్ యాడ్ చేయడంతో పాటు మీకు ఈ అమౌంట్ అనేది కూడా రిఫండ్ చేయడం జరుగుతుంది. సో ఆ అమౌంట్ అనేది రిఫండ్ ఎలా జరుగుతుందంటే మీరు ఏ అకౌంట్తో అయితే ఈ ₹50 పే చేస్తారో ఆ అకౌంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో కాబట్టి మీరు ఓన్ అకౌంట్తో కానీ లేదా మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ అకౌంట్స్తో కానీ మాత్రమే పే చేయండి. ఎందుకంటే అమౌంట్ అనేది ఆ అకౌంట్లో వేస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ అబ్జెక్షన్ అని కనబడుతుంది కదా. సో అబ్జెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాడు చూడండి, ఓన్లీ పెయిడ్ అబ్జెక్షన్స్ విల్ బి కన్సిడర్ ఫర్ ఇవాల్యుయేషన్. అలాగే క్యాండిడేట్స్ హ్యావ్ టు పే 50 పర్ అబ్జెక్షన్ అని మెన్షన్ చేశాడు. మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు రైజ్ అబ్జెక్షన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ లోడ్ అవుతుంది కదా. సో మీరు ఇక్కడ ప్రతిదీ కూడా ఇందాక చెప్పాను కదా, క్వశ్చన్ ఐడి అనేది నోట్ చేసి పెట్టుకోమని మీరు అబ్జెక్షన్ పెట్టాలనుకున్నది. ఇక్కడ మీరు ఏ క్వశ్చన్ అయితే అబ్జెక్షన్ పెట్టాలనుకున్నారో ఇక్కడ ఐడి ఉంది కదా. సో ఐడిని మీరు నోట్ చేసుకున్నారు కాబట్టి సపోజ్ ఈ ఐడికి నేను అబ్జెక్షన్ పెట్టాలి అనుకుంటే దీని మీద సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఆ టైప్ ఆఫ్ అబ్జెక్షన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అంటే మీకు క్వశ్చన్ కరెక్ట్గానే వచ్చింది కానీ ఆప్షన్స్లో సరైన ఆన్సర్ ఏది లేదు, అన్ని ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇన్కరెక్ట్ క్వశ్చన్ కానీ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అంటే మీకు 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 4ట్లో 2 ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నా సరే, లేదా ఇన్కరెక్ట్ ఆన్సర్కి అంటే ఆన్సర్ అనేది కరెక్ట్గా రాంగ్గా మార్క్ చేసిన ట్రాన్స్లేషన్ ఎర్రర్, ఇంగ్లీష్లో కరెక్ట్గా ఇచ్చి ఒక్కొక్కసారి తెలుగులో మిస్టేక్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఆ విధంగా ట్రాన్స్లేషన్ ఎర్రర్ ఏదైనా ఉందా, రిపిటేషన్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ ద సేమ్ సెట్. ఓకే, సో సేమ్ సెట్లో ఒకే క్వశ్చన్ రెండోసారి రిపీట్ అవ్వడం కానీ ఎనీ అదర్ మిస్టేక్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రెఫరెన్స్ అనేది క్లియర్గా ఇక్కడ టైప్ చేసి రాసి మీరు సబ్మిట్ కొట్టాలి. ఈ విధంగా మీరు మొత్తం అన్నీ కూడా ఎన్ని అబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటున్నారో అన్నీ కూడా సబ్మిట్ చేసి తర్వాత మీరు ఇక్కడ పక్కన మేక్ పేమెంట్ దగ్గర అదే క్యాలిక్యులేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 పెట్టినట్లయితే ₹150 ఫీ పేమెంట్ చూపిస్తుంది. సో మీరు ఆ ఫీ పేమెంట్ చేసినట్లయితే మీకు అబ్జెక్షన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, మీరు ఫీ పేమెంట్ చేసినప్పుడు మాత్రమే అది ఇవాల్యుయేషన్కి తీసుకుంటామని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అబ్జెక్షన్స్ పెట్టి వదిలే కూడా మీకు ఫీ పేమెంట్ కూడా చేస్తేనే మీకు మార్క్ యాడ్ చేయడం కానీ అలాగే కరెక్ట్ అయితే కనుక మీకు రిఫండ్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇది మనకి డీటెయిల్స్ అనేవి మీరు 19వ తారీఖు లోపల ఈ అబ్జెక్షన్స్ అనేవి ఈ విధంగా మీరు పెట్టాలి. ఓకే, సో వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.